మీరు చూస్తున్నది కందిపప్పు. మనందరికీ కందిపప్పు చాలా బాగా తెలుసు. ప్రతిరోజు ఆహారంలో ఉపయోగిస్తూ ఉంటాం. చిన్న 2 దబ్బలుగా ఉండేటువంటి పప్పు ప్రతిరోజు ఇళ్లల్లో వాడుతూ ఉంటాము. దీనికి సంబంధించినటువంటి మొక్క కంది మొక్క మీరిప్పుడు చూస్తూ ఉన్నారు. పచ్చటి పూలు, ఆ తర్వాత కాలంలో పచ్చటి కాయలు, ముదిరిన తర్వాత గట్టి ఎండిన కాయలుంటాయి. ఈ కాయల నుంచి వచ్చేటువంటి గింజల నుంచే పప్పు తీయడం జరుగుతుంది. సాధారణంగా కంది వార్షిక మొక్క 8-9 నెలల్లో పంట పూర్తవుతుంది. ప్రస్తుతం కొత్త వంగడాలు కూడా వచ్చినాయి. 2-3 సంవత్సరాలు కంటిన్యూస్‌గా కాసేటువంటి రకాలు కూడా వచ్చినాయి. దీన్ని రెడ్ గ్రామ్‌గా కూడా వ్యవహరిస్తారు. తూర్ దాల్ అని కూడా అంటారు. పప్పు ధాన్యం అధికంగా ప్రోటీన్లు, ఫైబర్లు, విటమిన్లు, మినరల్స్ కలిగి ఉండి శాకాహారులకు ఉత్తమమైన ఆహారం, మాంసాహారులకు కూడా ఉత్తమమైనటువంటి ఆహారం. నవధాన్యాల్లో ఒకటిగా దీన్ని వాడడం జరుగుతుంది. కంది పూత, కాయ, ఆ తర్వాత గింజలను కూడా మనము ఈ వీడియోలో చూడవచ్చు. గింజ నుండి పప్పును తీస్తారు. ఆహారంలో అన్నంతో పాటు రొట్టెలు, ఇతర పదార్థాలతో కందిపప్పు వాడడం మనందరికీ తెలిసిన విషయం. భారతదేశం అత్యధికమైనటువంటి కందిపప్పును ఉత్పత్తి చేసేటువంటి దేశం. లేత ఆకులు, రెమ్మలను కూడా విదేశాల్లో ఆహారంగా తీసుకుంటారు. ఆకులను గాయాలకు మందుగా కూడా వాడతారు. ఆకుల కషాయాన్ని వాడడం జరుగుతుంది. ఎండిన తర్వాత వచ్చేటువంటి కాయలు, ఆకులు, గింజలను పశువులకు ఆహారంగా వాడతాము. కంది పొల్లు అంటారు. కంది విత్తనాలను చూడవచ్చు. ఈ విత్తనాలనే తర్వాత పప్పుగా మారుస్తాము.